ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం సయ్యద్ గారు. సో బనానా బిజినెస్ ఎవరైనా కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి అంటే రకరకాల డౌట్స్ అయితే రేజ్ అవుతూ ఉంటాయి. ఇందులో పెట్టుబడి ఎలా ఉంటుంది, మిషనరీ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, దీనికి స్పేస్ ఎంత కావాలి, ఇప్పుడు బనానా ఉంది, మిషనరీ ఉంది, దాన్ని పౌడర్ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, చేసింది ఎలా సేల్ చేయాలి అని ఇలాన్నిటికీ ఒకసారి క్లియర్గా మీరు ఎలాగో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఆ స్టెప్ బై స్టెప్ ఒకసారి క్లియర్గా చెప్పగలుగుతారా? ఎస్ మ్యామ్. ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్, ఇప్పుడు బనానా ఎక్కడి నుంచి తీసుకోవాలి, బేస్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ బనానా, ఏ బనానా యూస్ చేస్తున్నారు, ఏ ఇండస్ట్రీ యూస్ చేస్తున్నారు, ఇవన్నీ బేస్ తెలిసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఇప్పుడు బనానా పౌడర్ సెట్ చేయడానికి మనకు చిన్న అవుట్లెట్ పెట్టుకోవడానికి సమ్ స్పేస్ ఒక 400 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది మ్యామ్. ఓకే, 400 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిషనరీ ఇక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. మిషనరీ వచ్చేసి మనకి ఇప్పుడు నార్త్ నుంచి మిషనరీస్ ఎక్స్పోర్టింగ్ ఉంది మ్యామ్. అవి వచ్చేసి ఏంటంటే నార్త్ నుంచి మనకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. జస్ట్ మనం సర్టెన్ మనీ పే చేస్తున్నాం, మనకి మిషనరీస్ ఇస్తున్నారు, సర్టెన్ గైడెన్స్ ఇవ్వట్లేదు మనకి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. ఏదన్నా టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినా, వాడికి సెన్సార్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వట్లేదు. నేనేంటంటే ఇప్పుడు నేను నార్త్ మిషన్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడి ఉన్నాను. అందుకే మన వచ్చే క్లయింట్స్కి ఆ ఇబ్బంది రాకూడదు అని చెప్పి మన హైదరాబాద్లోనే కొత్తగా ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేశాను మ్యామ్. అవుట్లెట్ వచ్చేసి మిషనరీస్ అవుట్లెట్. వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళ త్రూ మన క్లయింట్స్కి నేను ఇస్తున్నాను మ్యామ్. నెక్స్ట్ నెక్స్ట్ క్లయింట్స్ మనం ఇస్తున్నాను వాళ్ళ త్రూ. ఇప్పుడు వచ్చేసి బనానా మిషనరీకి ఎంత అవుతాయి, మన స్క్వేర్ ఫీట్స్ అన్ని మాట్లాడుకున్నాం, ఎంత అవుతాయి వచ్చేసి ఇప్పుడు 7 lakhs అవుతాయి మ్యామ్ మిషనరీస్కి. ఇప్పుడు మనకి దాంట్లో వచ్చేసి డ్రయ్యరు ఒక 3 types డ్రయర్స్ ఉంటాయి మ్యామ్ దీంట్లో. బనానా డ్రయర్కి మెయిన్ 3 type డ్రయర్, 24 racks ఒకటి ఉంటుంది మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి 47 racks ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 97 racks. ఈ 97 racks 47 racks వచ్చేసి మినిమం 3 phase కరెంట్ కన్స్యూమ్ చేసిద్ది మ్యామ్. మనకి 24 racks వచ్చేసి మన ఇంట్లో కరెంట్ చాలు బేసిక్గా చేసుకునే వాళ్ళకి. ఒక 7 lakhsలో నేను బిజినెస్ పెట్టగలుగుతున్నాను, బేసిక్ మనీ నా దగ్గర ఉన్నాయి అనే వాళ్ళకి ఇది సరిపోతుంది మ్యామ్. 24 racks సరిపోతుంది. ఎస్ మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిషనరీ తీసుకున్నాం, మార్కెట్ ఎలా చేసుకోవాలి, ప్లస్ బనానా పౌడర్ ఎలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బనానా వచ్చేసి మనం 2 types బనానా యూస్ చేస్తాము. నాందేడ్ అంటారు. ఫస్ట్ వచ్చేసి నాందేడ్ grade 1, grade 2 వచ్చేసి G9 బనానా అంటారు మ్యామ్. ఈ రెండింటిని ఇప్పుడు ఫస్ట్ G9 బనానా వచ్చేసి ఏంటంటే బేబీ ఫుడ్స్లో యూస్ చేయం మేము దీంట్లో బ్లాక్ సీడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కువ చిన్నపిల్లల ఫుడ్స్కి యూస్ చేయం మేము. నాందేడ్ వచ్చేసి ఏంటంటే మన కాస్మెటిక్ ఇండస్ట్రీలో యూస్ చేయొచ్చు, బేబీ ఫుడ్స్లో యూస్ చేయొచ్చు, బేకింగ్లో యూస్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చి ఫార్మాలో యూస్ చేయొచ్చు, అన్నిట్లో యూస్ చేయొచ్చు మేము నాంది బనానా వచ్చేసి. దీంట్లో మనం మిషనరీకి వచ్చేసి టెంపరేచర్స్ ఉంటాయి మ్యామ్. సర్టెన్ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక 3.5 hours ఒక 10 kg బనానాని డ్రై చేస్తున్నాం మ్యామ్. డ్రై చేస్తున్నాం అంటే మినిమం 3 to 3.5 hours అలా పడుతుంది మ్యామ్. దాన్ని టెంపరేచర్స్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది మన అవుట్లెట్కి విజిట్ చేసినప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి గైడెన్స్ ఇస్తాం మేము దాని గురించి మనం. ఎస్ మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి బనానా తీసుకున్నాం, నెక్స్ట్ డ్రైయర్స్లో చేసి పౌడర్ చేసి నెక్స్ట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి వచ్చేసి ఇప్పుడు లోకల్ మార్కెట్స్లో దాన్ని తీసుకుంటున్నారా, ఇప్పుడు బేకరీస్, సర్టెన్ బేకరీస్లో వాటిని తీసుకుంటున్నారా లేదా డైరెక్ట్ త్రూ మనం వాకింగ్ త్రూ వెళ్ళి కనుక్కోవాలి మ్యామ్. అవ్వట్లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫార్మా కంపెనీస్, కాస్మెటిక్ ఇండస్ట్రీస్ ఎలా తీసుకుంటున్నారు ఏంటి ఆన్లైన్ త్రూ ఫ్లిప్కార్ట్, అమెజాన్, సమ్ ఇండియన్ మార్ట్, ఎక్స్పోర్ట్ ఇండియా, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్ వెబ్సైట్స్. వాటి త్రూ మనం మార్కెట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇండియా వచ్చేసి ఏంటంటే మనకి మార్కెట్ ఎలా చేసుకోవాలి ఏంటంటే ఫుల్ గైడెన్స్ అనేది ఇస్తుంది మ్యామ్. దాని త్రూ మనం నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిషనరీస్ వచ్చేసి మనకి 4 type మిషనరీస్ మేజర్గా బనానా దానికి యూస్ చేస్తాం మ్యామ్. ఫస్ట్ వచ్చేసి డ్రయ్యర్, నెక్స్ట్ వచ్చేసి పల్వరైజర్, నెక్స్ట్ వచ్చేసి స్లైసర్, బనానా స్లైస్ చేసేది, నెక్స్ట్ వచ్చేసి మనకి వేయింగ్ మిషన్, జనరల్ వేయింగ్ మిషన్. వీటితో మనం బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. ఇప్పుడు మా బడ్జెట్ మ్యామ్ ఇప్పుడు 6 lakhs నుంచి స్టార్టింగ్, 6 lakhs నుంచి
50 lakhs వరకు మనం దీనికి మిషనరీస్ని పర్చేస్ చేసుకోవచ్చు. హై ఎండ్ మిషనరీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు వచ్చేసి బిజినెస్ని మనం ఎలా ప్లేస్ చేసుకోవచ్చు, ఎలా ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం 400 మినిమం స్టార్టింగ్ వచ్చేసి 400 square feet మిషనరీ సెటప్ ఇదంతా మన అవుట్లెట్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని పర్సనల్ ప్రొపరేటర్గా చేసుకోవచ్చు, ప్రైవేట్ లిమిటెడ్గా కూడా చేసుకోవచ్చు. ఈ మిషనరీస్ త్రూ ఇవన్నీ ఈ బిజినెస్ని బ్రాండింగ్ వితౌట్ బ్రాండింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ స్టేజెస్లో ఉన్నప్పుడు సమ్ మంత్కి నార్మల్ బేసిస్లో వచ్చేవి. ఇప్పుడు దాన్ని నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకొని విత్ బ్రాండింగ్ చేసుకొని ఇప్పుడు నా జేఎస్ ఆర్గానిక్స్ అనే ఒక బ్రాండింగ్ పెట్టి దాన్ని నేను మార్కెట్ త్రూ సేల్ చేస్తుంటే ఇప్పుడు వచ్చేసి బిజినెస్ స్టేబుల్గా ఉంది, ఎర్నింగ్ కూడా బాగుంది. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి బనానా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అన్న, ఆ పౌడర్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మ్యామ్, కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ గైడెన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.